జీవా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 37వ వార్డు ఉల్చాల రోడ్లో ఉన్న స్కందాన్సి లోటస్ విల్లాస్ నందు కాపురం ఉంటున్న 50 కుటుంబాల ప్రజలు డిస్పోజల్ డ్రైనేజీ కాలువల లేక గత సంవత్సర కాలం నుంచి మురికి నీటిలో తిరుగుతూ దుర్వాసనతో దోమలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని సంవత్సర కాలంగా సమస్యను స్కంద యాజమాన్యం అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేదని సమస్యను పరిశీలించేందుకు వచ్చిన సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి రాముడు, సిపిఎం పార్టీ మాజీ కార్పొరేటర్ ఐద్వ జిల్లా కార్యదర్శి ఎస్ అలివేలమ్మ దృష్టికి తీసుకుని వచ్చారు. సమస్యను పరిశీలించి వారు మాట్లాడుతూ స్కందాన్సి లోటస్ విల్లాస్ లో నివాసం ఉంటున్న ప్రజల డిస్పోజల్ డ్రైనేజీ కాలువ లేకపోవడం, ప్రాంతంలో ఉన్న స్కందాన్సి హైబిస్కస్ కాలనీ డ్రైనేజీ నీళ్లు కూడా ఈ కాలనీకి రివర్స్ గా రావడం వలన గత సంవత్సర కాలంగా డ్రైనేజీ మురికి నీరు మొత్తం రోడ్లపై చేరి రోడ్లన్నీ నీరు పరక పట్టిపోయాయని, దుర్వాసనతో దోమలతో తేళ్లతో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. లక్షలాది రూపాయలు పెట్టి ప్రశాంతంగా జీవితం అన్న ప్రజలకు మురికి నీటిలో జీవించాల్సిన దుస్థితి ఏర్పడుతుందని అన్నారు. కలెక్టర్, కమిషనర్ జోక్యం చేసుకుని స్కందాన్సి లోటస్ విలాస్ ఇళ్లను చుట్టుముట్టిన డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని, డిస్పోజల్ డ్రైనేజీ కాలువను నిర్మించాలని, లేదంటే కాలనీ ప్రజలతో ఆందోళన చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు రమాదేవి, కస్తూరి, సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాసనకి తట్టుకలేకుండా పురుగులు వస్తున్నాయి మాకు ఇళ్ళుల్లోకి. మాకు రోగాలు వచ్చి బయటకు వస్తలేము సార్. మేము ఇది ఎన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలైంది ఈ వాసనకు బరాయించలేక ఏగుతున్నా. యాడికి పోయినా కానీ చేయకుండా ఉండరు మాకు. ఈ స్కందాన్సి లోటస్కు సంబంధించి గత 2 సంవత్సరాలుగా ఈ మురుగునీరంతా కూడా ఈరోజు లోటస్ హైబిస్కస్ నీళ్లు, అట్లాగే ఈ స్కందాన్సిలో ఉన్నటువంటి లోటస్కు సంబంధించినటువంటి నీళ్ళన్నీ కూడా ఈ లాస్ట్లో మురుగునీరు అంతా చేరుతూ ఉంది. దాదాపు ఇక్కడ 50 కుటుంబాలు జీవనం చేస్తూ ఉన్నాయి. గత సంవత్సరంన్నర నుంచి కూడా కాలనీ వాసులు కలెక్టర్ గారికి కానీ, కమిషనర్ గారికి కానీ స్పందనలో కూడా ఎన్నో వినతులు ఇచ్చినా కానీ ఈ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని చెప్పేసి వాళ్ళు బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము కూడా ఈరోజు ఇక్కడికి దాన్ని సందర్శిద్దామని చెప్పేసి వచ్చాము. వచ్చి చూస్తే నిజంగా చాలా చండాలంగా ఉంది. ఇది అధికారులు మరి నిద్రపోతున్నారా లేకుంటే ఇంకేమన్నా మత్తులో ఉన్నారా అని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం వాళ్ళని. ఎందుకంటే ఈరోజు తినక మిగిలించుకొని ఏదో ప్రశాంతంగా ఉందామని చెప్పేసి లక్షల రూపాయలు పెట్టి ఈ ఇల్లు కొనుక్కుంటే ఇక్కడ కూడా మురికి వాడలలో ఎలా ఉందో అంతకంటే ఘోరాతి ఘోరంగా మరి డ్రైనేజ్ వాటర్ అంతా నిలబడి ఉంది. దీన్ని తక్షణం అధికారులు ఏదైతే ఈ మురికి నీరు వల్ల ఇక్కడ ఉండేటువంటి కాలనీ వాసులు ఇబ్బంది పడతా ఉన్నారో, ఇక్కడ పిల్లలు చెప్తా ఉన్నారు, ఆంటీ పాములు వస్తూ ఉన్నాయి, అమ్మ వాళ్ళు చంపుతా ఉన్నారు, జర్రెలు వస్తూ ఉన్నాయి, అట్లాగే ఎర్రలు వస్తూ ఉన్నాయి, వాటి కోసం అని చెప్పేసి కప్పలు అవి కూడా వస్తూ ఉన్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి అందుకని మేము ఈరోజు కమిషనర్ గారిని ఒకటే కోరుతా ఉన్నాం. ఎక్కడెక్కడో బాగున్న చోట అన్ని తీసి మళ్ళీ పెకిలించి రోడ్లు కాలువలు వేస్తూ ఉన్నారు. ఇలాంటి చోట కాలువలు వేయాలనేటువంటి ఆలోచన కమిషనర్ గారికి లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అందుకోసం స్పందించి వెంటనే దీని మీద చర్యలు తీసుకొని వెంటనే పని ప్రారంభించి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది కాబట్టి అందుకోసం ఈ సమస్యను తక్షణం పరిష్కరిస్తారని చెప్పేసి కోరుతున్నాను. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో సామాజిక ఉద్యమ సభలు ఆగస్టు నెల 1-2 తారీఖులలో కర్నూలు కార్మిక కర్షక భవనం నందు జరుగుతున్నాయి. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, ఆర్ నరసింహులు, కేవీపీఎస్ న్యూ సిటీ కార్యదర్శి ఎం భాస్కర్, కేవీపీఎస్ నగర అధ్యక్షులు జి యేసురాజు మాట్లాడుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపినటువంటి మార్గంలో పయనిస్తూ దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, అంటరానితనం, కుల నిర్మూలనపై నిరంతరం రాజీ లేని పోరాటం చేస్తూ ప్రతిఘటన పోరాటాలు నిర్వహిస్తూ దళితులకు అండగా నిలబడి ధైర్యాన్నిస్తున్న సంఘం కేవీపీఎస్ సంఘం. చదువుకున్న దళిత యువతీ యువకులకు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేయాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దళితులకు కేటాయించిన నిధులను దళితులకే ఖర్చు చేయాలని, లేదా దళిత కుటుంబాలకు 2 ఎకరాల భూమి ఇవ్వాలని, కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలని నిరంతరం పోరాటం చేస్తుంది కేవీపీఎస్. దళిత సామాజిక ఉద్యమాలను మరింత ఉధృతంగా దళితుల సమస్యల పరిష్కారం కోసం
పోరాడటానికి సిద్ధం చేయడం కోసం ఆగస్టు 1, 2 తేదీలలో కర్నూలులోని కార్మిక కర్షక భవనం నందు సామాజిక ఉద్యమ సభలు జరగబోతున్నాయి. ఈ సభలకు జిల్లా నలుమూలల నుంచి ఉద్యమకారులు హాజరై చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యకర్తలను రూపొందించుకోవడం, దానికోసం అందరూ హాజరు కావాలని ఒక ప్రకటనలో కోరారు. కర్నూలు జిల్లాలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా మహాసభలు జరుగుతున్నాయి కాబట్టి ఆగస్టు 1, 2 తేదీల్లో జరుగుతున్నాయి. కార్మిక కర్షక భవనంలో జరుగుతున్నాయి. ఈ కార్మిక కర్షకంలో జరుగుతున్న మొత్తం సభలకు సంబంధించి జిల్లా నలుమూల నుంచి అందరూ హాజరై జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే దళితుల మీద దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు పెరిగిపోయినాయి కాబట్టి రాబోయే నాయకత్వానికి ఇటువంటి చర్చించి దళితులపైన దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. దాడులకు వ్యతిరేకంగా ఈ మహాసభలో చర్చించబోతున్నారు. భవిష్యత్ కార్యాచరణ కూడా తీసుకుపోతున్నారు. కాబట్టి నలుమూల నుంచి వచ్చి అందరూ జయప్రదం చేయాల్సిందిగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో కోరడం జరుగుతున్నది. కేవీపీఎస్ ఆధ్వర్యంలో కర్నూలులో జరుగుతున్నటువంటి సామాజిక ఉద్యమకారుల సదస్సును జయప్రదం చేయండి. అది కర్నూలులోని కార్మిక కర్షక భవన్ నందు ఆగస్టు 1, 2 తారీఖులో ఈ సభలు జరుగుతాయి. జిల్లా నలుమూలల నుండి ఉద్యమకారులు దీనికి సహకరించగలని మనవి చేస్తున్నాను. దాంతోపాటు రాష్ట్రం నుంచి రాష్ట్ర నాయకులు కూడా వస్తున్నారు కనుక ఈ జిల్లాలో ఉన్న ఉద్యమకారులు అందరూ కలిసి ఈ సభను జయప్రదం చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి దళితులమైన దాడులకు వ్యతిరేకంగా ఈ సదస్సులో కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఆ నిర్ణయాలను కూడా భవిష్యత్ కార్యక్రమంలో నెరవేరుస్తామని చెప్పేసి, దానిపైన పోరాటం చేస్తామని చెప్పేసి అందరూ ఇక్కడ ఉన్న కర్నూలు జిల్లా నుంచి వస్తున్న, నలుమూల నుంచి వస్తున్న మన ఉద్యమకారులందరికీ మనస్ఫూర్తిగా నేను నమస్కారం చేసుకుంటూ ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. కర్నూలు ఆర్ఐఓ అక్రమాలకు పాల్పడ్డారని డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఆర్ఐఓ అక్రమాలపై విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని అన్నారు. స్పాట్ వాల్యుయేషన్ పేరుతో ఆర్ఐఓ గురవయ్య శెట్టి అక్రమాలకు పాల్పడ్డారని ఎస్ఎఫ్ఐ నాయకులు మహేందర్ నాయుడు తెలిపారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్ఐఓ అవినీతి పైన విచారణ జరిపించాలని ఈ సోమవారం కాదు, గత సోమవారం రోజున కలెక్టర్ గారికి ఆధారాలతో సహా సమర్పించాం. సమగ్ర విచారణ జరిపించండి, ఆయన చేసినటువంటి అవినీతి పైన వెంటనే విచారణ జరిపి ఏ నిధులైతే స్వాహా చేశారో ఆ నిధులు రికవర్ చేయాలని చెప్పి కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. ఇంతవరకు కలెక్టర్ గారు కూడా స్పందించలే. మరి అది స్పందన కార్యక్రమమో లేకపోతే వారు ఏదో ఉచితంగా ప్రజలను చూడడానికి పెట్టినటువంటి కార్యక్రమం మాకైతే అర్థం కావడం లేదు. వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం కలెక్టర్ గారికి. మరి స్పాట్ వాల్యుయేషన్ పేరుతో గురువై శెట్టి ఆర్ఐఓ గారు వచ్చినప్పటి నుంచి స్పాట్ వాల్యుయేషన్ పేరుతోన మరి క్యాంపులో బాయ్స్ పనిచేశారు. ఎగ్జామినేషన్ స్పాట్ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఆర్ఐఓ గారు మాత్రం ఆ స్పాట్ వాల్యుయేషన్ సంబంధించినటువంటి డబ్బులు ఆ క్యాంప్ బాయ్స్కి ఇవ్వకుండా కేవలం వారికి సంబంధించినటువంటి బంధువుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి డ్రా చేసుకున్నారు. మరి అందుకు సాక్ష్యమే ఇది. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృత కొనసాగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి వరద ప్రవాహం పెరగడంతో డ్యామ్ రేడియల్ క్రస్ట్ గేట్లను 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి జూరాల నుండి 2,75,960 క్యూసెక్కులు, అలానే సుంకేసుల నుండి 61,931 క్యూసెక్కుల మొత్తంగా శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోగా
కాగా 3,37,891 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. దీనితో శ్రీశైలం జలాశయం నుండి 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 10 రేడియల్ క్రెస్ట్ గేట్ల ద్వారా 2,76,620 క్యూసెక్లు, అలానే కుడి ఎడమ జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 56,446 క్యూసెక్లు, మొత్తంగా శ్రీశైలం జలాశయం నుండి దిగువకు అవుట్ఫ్లోగా 3,33,066 క్యూసెక్లను నీరు దిగువ నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. అయితే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగులుగా ఉంది. అలానే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 110.133 టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహం మరింత పెరిగితే జలాశయం గేట్లు ఎత్తి పెంచి నీటిని దిగువ విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. కర్నూలు చెన్నమ్మ సర్కిల్లో ప్రతిరోజు ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని ట్రాఫిక్ సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని, వాహనదారులు కృష్ణానగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ వైపుగా పోవాలి అంటే భయపడుతున్నారని, వాహనదారుల ట్రాఫిక్ సమస్యను త్వరగా పరిష్కరించి అటువైపు వెళ్లే వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని ట్రాఫిక్ పోలీసు వాళ్ళని వాహనదారులు కోరుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలి అని కర్నూలు భాష్యం పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అపరిచిత వ్యక్తులు ఇచ్చే తిను బండారాలు తినకూడదని, వారు చెప్పే మాటలు విని వారితో వెళ్ళరాదని వారు విద్యార్థులకు నేర్పించారు. బయట వ్యక్తులు ఎవరైనా వచ్చి మాట్లాడితే వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకుని రావాలని వారు తెలిపారు. కర్నూలులో నూతనంగా ఏర్పాటు చేసిన అశ్విని ప్రైవేట్ హాస్పిటల్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. నగరంలోని చాణక్యపురి కాలనీలో ఏర్పాటు చేసిన అశ్విని హాస్పిటల్ను పాండ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డితో కలిసి టీజీ వెంకటేష్ ప్రారంభించారు. అశ్విని హాస్పిటల్లో అనుభవజ్ఞులైన వైద్యులచే వైద్యం అందిస్తారని టీజీ వెంకటేష్ తెలిపారు. అధునాతనమైన వైద్య సదుపాయాలతో ఏర్పాటు చేసిన అశ్విని హాస్పిటల్లో కర్నూలు వాసులు వారి ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవాలని ముఖ్య అతిథులు కోరారు. కర్నూలులో ఒక కార్పొరేట్ హాస్పిటల్, హైదరాబాద్కు హాస్పిటల్స్ కాంపిటీషన్గా మనకు అశ్విని హాస్పిటల్, అశ్విని అంటే గాడెస్ ఆఫ్ మెడికల్, మళ్ళీ అటువంటి పేరులోనేది పెన్నిది ఉన్నట్లు అటువంటి హాస్పిటల్ని శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రమీలమ్మ, డాక్టర్ ప్రమీలమ్మ గారు, వారి పిల్లలు, కొడుకు, కోడలు. కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్కు రాబడిన సమాచారాన్ని అనుసరించి కర్నూలు ఎస్డిపిఓ అయిన రాజశ్రీ విజయశేఖర్ ఉత్తర్వుల మేరకు ఈ రోజు ఉదయం 8:30 ఆలంపుడు కర్నూలు టౌన్ కల్లూరు మండలం సంపత్ నగర్ ఆర్చి వద్ద పంచాయతీదారుల సమక్షంలో AP21 TX6310 నంబర్ గల మహీంద్రా బొలెరో మ్యాక్సిమో వాహనందు ర్యాలీలో రవాణా చేసిన కర్ణాటక రాష్ట్రం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.